ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజుటి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం అరిషట్ వర్గాలు. మానవుని జీవితం అనేది కేవలం అవసరాలకే పరిమితం కాదు. మానవుని జీవితం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం. అయితే ఆ మార్గంలో మనిషి ఎదుగుతుంటే మరి అడ్డుపడేవే ఈ అరిషడ్ వర్గాలు. అంతే కదా! మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి వెళ్తుంటే మనకు ఈ అరిషడ్ వర్గాలు మనకు అడ్డుపడుతున్నాయి. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ ఆరు మనస్సును బంధించి ఆత్మను కప్పివేసి ఆత్మ వైపు తీసుకెళ్లే మార్గానికి అడ్డుకుంటాయి. అంతే కదా! మనం ఆ భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలంటే మన మనసును జయించాలి. మన మనసుకు అడ్డుగా ఈ 6 అరిషట్ వర్గాలు ఉన్నాయి. మొట్టమొదట మనం కామం గురించి తెలుసుకుందాం. కామం అంటే కోరిక. అంటే ఇక్కడ కోరిక దేనిపైన ఉంటుంది అంటే మనం విన్న ప్రతి విషయం దాని పొందాలని, మనం చూసిన ప్రతిదీ మనకు కావాలని ఆ కోరిక మనకు కలుగుతుంది. అది శారీరకమైనా సరే, మానసికంగా అయినా సరే. చూడండి, మహాభారతంలో దుర్యోధనుడు ద్రౌపదిని అవమానించడానికి ప్రయత్నించాడు. ఎందుకు అంటే ఆ కోరిక వల్ల ఆయన ఆ ప్రయత్నం చేశాడు. అహంకారంతో నిండి మరి అలాంటి కోరికలు అసలు ఎవరికీ ఉండకూడదు కదా! మరి సరే, తన అహంకారం చూపిచ్చాడు. ఆ కోరిక తీర్చుకోవాలని చూశాడు. కానీ దానివల్ల ఏమైంది? ఆ కౌరవ వంశమే, తన వంశమే నాశనం అయ్యింది. ఆ కోరికలకు అదుపు అనేది ఉండాలి. ఈ కోరిక అనేది ఈ మనస్సును బంధించే బలమైన గొలుసు. అంతే గదా! కోరిక వల్లనే మానవుడికి దుఃఖం. మన దుఃఖాలన్నిటికి కారణం ఎవరు అంటే కామం. కామం అంటే కోరిక. మరి ఈ కోరికను అదుపులో పెట్టుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస, ధ్యానం. నెక్స్టు క్రోధం. క్రోధం అంటే కోపం, ప్రతీకారం. ఈ కోపం ఉండటం వల్ల మొదట మనకు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి శాంతిని కోల్పోతాం. అంతే కదా! ఎవరి మీదైనా మనకు కోపం వచ్చిందనుకోండి, పదే పదే వాళ్ళే గుర్తొస్తుంటారు. గుర్తొచ్చి మనకున్న ప్రశాంతత పోతుంది. పదే పదే వాళ్ళనే గుర్తు చేసుకుంటుంటాం. మనకందరికీ తెలుసు. ఒక విషయం చాలా క్లాసుల్లో చెప్పాను నేను. ఏంటి? ఒక్కసారి కోపం మనకు వస్తే 3 నెలలు తిని ఆహారాన్ని, తిన్న శక్తిని సంపాదించుంటాం గదా! ఆ శక్తినంతా కోల్పోతాం. చూడండి, కోపం అనేది ఎంత ప్రమాదకరమైంది. కాబట్టి మనకు కోపం ఉండకూడదు. మనం ఇక్కడ రామాయణంలో రావణాసురుడిని గనక తీసుకుంటే ఇతనికి కోరిక ఎక్కువనే, కోపము ఎక్కువనే. 2 ఎక్కువనే. ఆ 2 ఎక్కువుండడం వల్ల ఏమైంది ఆయనకు? ఆయనకు సంబంధించినవన్నీ కోల్పోయాడు. తమ్ముళ్ళను కోల్పోయాడు, కొడుకులను కోల్పోయాడు. రాజ్యంలో ఉన్న వాళ్ళ తనకు సంబంధించిన మనుషులంతా కోల్పోయాడు. చివరికి తనను తానే కోల్పోయాడు. అందుకే ఈ కోపం అనేది ఎవరికీ
ఉండకూడదు. ఎవరిపైన మనం శత్రుత్వం కూడా పెట్టుకోవద్దు. నెక్స్ట్ లోభం. ఇక్కడ మనకెంత సంపదున్నా తృప్తి లేదు. అవసరానికి మించిన సంపద కావాలి. ఆ సంపదపై మనసు పెట్టుకుంటే మనకింకా తృప్తి ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. చూడండి, మనకు ఇవన్నింటికి ఉదాహరణ మహాభారతం, రామాయణాలు తీసుకుంటే మన జీవితాన్ని చక్కగా చక్కబెట్టుకోవచ్చు. దుర్యోధనుడు ఆ లోభగుణం కారణంగానే ధర్మరాజు, పాండవులు 5 గ్రామాలనియ్యమన్నాడు. అయినా సరే దుర్యోధనుడు ఒక్క గ్రామం కూడా ఇవ్వనన్నాడు. మరి ఆ చిన్న కారణంతోనే కురుక్షేత్ర సంగ్రామానికి కారణం అయింది. ఆ 5 ఉర్లిచ్చింటే అయిపోతుండే కదా! ఎందుకు అంటే ఆ లోభగుణం ఉండడం వల్లనే అతను ఇవ్వలేకపోయాడు. మరి ఈ లోభం ఉండడం వల్ల కష్టము, నష్టము రెండింటిని ఎదుర్కోవాల్సొస్తుంది మనిషి. లోభం ఉంటే కష్టము, నష్టము. ఎలా అంటే చూడండి, దీనికొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక షాప్‌లో ఒకతను తేనె అమ్ముతాడంట. తేనె అమ్ముతుంటే ఒక బాటిల్‌లో నుంచి ఇంకో బాటిల్‌లోకి పోస్తుంటే కాస్త తేనె కింద పోతుందంట. ఆ తేనె పోయినప్పుడు ఈగలు ఊరుకుంటాయా? వచ్చి వాలుతాయంట. వాలి ఆ తేనెనంతా ఇంకది ఏమంటారు? అది అయిపోతుంది మళ్ళీ ఎప్పుడు దొరకదని చెప్పేసి తాగిందంట. తాగి దాని పొట్టలు బరువెక్కినా సరే అది ఇంకా తాగుతూ ఉందంట. ఇంకేమైంది? చివరికి లేవడానికి బరువయ్యి అక్కడే మరణించాయంట ఆ ఈగలు. మరి వాటిని చూసి ఇంకో ఈగలు ఊరుకున్నాయా? అవి కూడా వచ్చాయి. అవి కూడా తాగాయి. వాటి పరిస్థితి కూడా అంతే. మరి అలా ఈగలు తన ఎదుట ఉన్నటువంటి తోటి ఈగలు చనిపోవడం చూసి కూడా అది ఆగటం లేదు. అలాగే మానవుడు కూడా చూడండి, ఏదైనా ఫ్రీగా వస్తుందని తెలిస్తే చాలు ఎంతటికైనా తెగిస్తాడు. ఆ లోభగుణం మానవుడికి ఉంది. అంటే ఒక్కొక్కసారి అతడికి దానివల్ల లాభము కలగవచ్చు, నష్టము కలగవచ్చు. లాభం కంటే కష్టం, నష్టం ఇవి 2 మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. లోభం ఎప్పుడూ మనకు మంచి చెయ్యదు. ఎందుకంటే లోభం అంటే ఏంటి? పిసినారితనం. ఆ పిసినారితనం ఎప్పుడు మనకు ఉండకూడదు. నెక్స్ట్ మోహం. ఇక్కడ మోహం అంటే మమకారం. ఈ మమకారం కూడా ఎక్కువగా ఉండకూడదు. ఏదైనా సరే మనకు మధ్య మార్గంలో ఉండాలి. ఈ మమకారం ఉండడం వల్ల చెయ్యని తప్పులు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు గొప్ప గొప్ప ఆస్తులు ఇవ్వాలని, సంపదలు ఇవ్వాలని వాళ్ళ కోసం ఎంతో కష్టపడి సంపాదించి ఆ సంపదను ఇస్తుంటారు. మరి వాళ్ళకివ్వడానికి ఆ సంపదనివ్వడానికి వీళ్ళు అడ్డదారుల్లో సంపాదించడానికి కూడా ఆలోచించరు. అంటే ఆ మమకారం అనేది అంత పని చేపిస్తుంది. ఆ మమకారం వల్ల ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మంచి, ఏది చెడు అని కూడా వాళ్ళు ఆలోచించరు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ చెప్పింది. ఏం చెప్పిందంటే, వాళ్ళ ఊర్లో తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ ఊర్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడంట. అతడు పోలీస్ ఆఫీసర్ అంటే తెలుసు గదా! ఇంకా. ఎన్ని లంచాలుంటాయి, ఎన్ని ఉంటాయి. ఆ! బాగా తన కొడుక్కి పెద్ద పెద్ద కార్లు, పెద్ద బంగళాలు అన్నీ కొన్నాడు. ప్లాట్లు అన్నీ కొన్నాడు. భూమి కొన్నాడు. కొనేసి అన్నీ కొడుకు పేరు పైన వ్రాసి ఇచ్చాడంట. అన్ని రోజులు రాయించుకున్నాడు. అన్నీ బానే ఉంది. ఆ ముసలితనం వచ్చిన తర్వాత ఆ తండ్రిని బయటికి పంపించాడంట. చూడండి. కొడుకు పైన మమకారంతో కొడుకుకన్నీ సంపాదించిచ్చాడు.
వాటిని అనుభవించే భాగ్యం అతనికి లేదు. అంటే ఈ మమకారం ఎంత దిగజారుస్తుంది మనిషిని అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి మనం రామాయణంలో కైకేయి పాత్రను తీసుకుంటే ఏం చేస్తుంది? తన కొడుకుకు పట్టాభిషేకం కట్టాలని, ఆ రాజ్యాన్ని అప్పచెప్పాలని ఆమె రాముడి పైన ఉన్నటువంటి ప్రేమను కూడా వదిలేస్తుంది. రాముడంటే చాలా ఇష్టం. కానీ తనకు తన కొడుకే కావాలి. ఆ రాజ్యసింహాసనం తన కొడుకే ఎక్కాలి. ఎందుకంటే ఆ కొడుకుపై ఉన్నటువంటి మమకారం. అంత పని చేసింది. దానికోసం రాముడినే అడవులకు పంపిస్తుంది. అంటే ఇదేంది? మమకారం వల్లనే ఆ పని చేయాల్సొచ్చింది కైకేయి మాత కదా! ఇలా మన జీవితంలో మనం ఎన్నింటిని చూసుకోవాలో, ఎక్కడెక్కడ మనం పడిపోతున్నాము అని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మరి మదము అంటే గర్వం. ఎక్కడుంటుంది మానవుడికి గర్వము? నాకింత డబ్బుందని, నాకింత ఆస్తి ఉందని, నాకింత అందముందని, నాకింత జ్ఞానముందని, ఇలా ఎవరికి ఏది ఎక్కువగా ఉంటే దాన్ని చూసి మురిసిపోయి ఎంతో అహంకారంతో విర్రవీగుతుంటారు. ఈ అహంకారం వల్ల తనను తానే మర్చిపోతాడు. అంటే ఏం మాట్లాడతాడో తెలియదు. ఏం ఆలోచిస్తాడో తెలియదు. ఏం ప్రవర్తిస్తాడో కూడా తెలియని స్థితిలో మానవుడు ఉంటాడు. అంటే తన అహంకారంలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని కూడా గుర్తించలేడు. చూడండి, ఇక్కడ మనం రావణాసురుడు ఎంత గర్వంతో, అహంకారంతో ఉన్నాడంటే, అతడు తన సంపద, తనకున్నటువంటి షట్శాస్త్రాల జ్ఞానం, 4 వేదాలు చదివాడాయన. శివుడినే ప్రసన్నం చేసుకున్నాడు. అష్టదిక్పాలకులను తన యొక్క సింహాసనానికి మెట్లుగా వేసుకున్నాడు. అయినా ఆ గర్వంతో, నాకే ఇవన్నీ ఉన్నాయనే గర్వంతో విర్రవీగేవాడు రావణాసురుడు. మరి ఇలాంటి అహంకారం ఉండకూడదు. మరి హిరణ్యకశిపుడు, ఆయనను చూస్తే ఆయన ముల్లోకాలకు అధిపతిని నేనే, నన్నే పూజించాలనే అహంకారంతో విర్రవీగిండు. మరి అక్కడ ప్రహ్లాదుడు అయినటువంటి తన కొడుకు తనని కాకుండా, నన్ను కాకుండా వేరే వాళ్ళను పూజిస్తున్నావని చెప్పేసి ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు. దానివల్ల ఏమైంది? ఆయన్నే కోల్పోవాల్సొచ్చింది. అంటే గర్వం ఉన్నవాడు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేడు. అక్కడే పడిపోతాడు. ఆ విధంగా మనం గర్వం పెంచుకోకూడదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మాత్సర్యము అంటే ఈర్ష లేదా అసూయ. చూడండి, ఇతరులు డబ్బు సంపాదించండని లేదా మంచిగా ఉన్నారని, వాళ్ళకి అన్ని రకాలుగా బాగుందని ఇతరులను చూస్తే అసూయ పడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బాగుపడుతుంటే వాళ్ళు చూడలేకపోతారు. ఇప్పుడు ఒక ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు ఒకేసారి జాయిన్ అయ్యారు. ఆ! ఇద్దరికీ ఒకేసారి జాబ్‌లొచ్చాయి. మరి ప్రమోషన్‌లు రావడానికి కూడా ఇద్దరికీ ఆస్కారం ఉంది. మరి అక్కడ ఎవరో ఒకరే గెలుస్తారు. ఇద్దరెలా గెలుస్తారు? గెలవరు కదా! ఇద్దరికీ ప్రమోషన్స్ ఇవ్వరు కదా! ఒకరికే ఇస్తారు. ప్రమోషన్ వచ్చిన వాడు సంతోషంగా ఉంటాడు. ప్రమోషన్ రానివాడు ఏం చేస్తాడు? ఈర్ష్య పడతాడు. అంతే గదా! మానవులో ఉన్నటువంటి నైజం. ప్రస్తుత ప్రపంచంలో జరిగేది ఇదే. కదా! ఇక్కడ ఇలాంటి ఈర్ష్యలు మనం ఉంచుకోవద్దు. వాడి యొక్క చదువుకు, వాడి యొక్క నైపుణ్యానికి వాడికి వచ్చింది అనే విషయం మనం ఇక్కడ
గుర్తుంచుకోవాలి. అదే ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చామనుకోండి, మనం దేనికి ఈర్ష్యపడం. మనకు అర్హత ఉన్నదే మనకొస్తుంది అనే ఒక అవగాహన మనకు ఇక్కడ కలుగుతుంది. అంతేనే కాదా? మరింకా కౌరవులను, పాండవులను మహాభారతంలో వీళ్ళను తీసుకుంటే కౌరవులేమో తమ రాజ్యంలో తాము చక్కగా జీవిస్తుండేవాళ్ళు. పాండవులు వనవాసంకెళ్ళి వాళ్ళు అడవుల్లో నానా కష్టాలు పడుతూ వాళ్ళు ఆ కష్టాన్ని కష్టంగా తీసుకోకుండా ఆనందంగా జీవించేవారు. అసలైన జ్ఞానులంటే అలా ఉండాలి. అయినా సరే ఈ కౌరవులకు, పాండవుల మీద ఈర్ష్య, అసూయ. మరి వాళ్ళు నివసించే అడవుల్లోకి వీళ్ళు కౌరవులు వెళ్లారు. ఎందుకు? వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది కలిగించడానికి. అయితే అక్కడొక హ్మ్. సరస్సు ఉంటది. అది గంధర్వులు చేసే సరస్సు. స్నానం చేసే సరస్సు. ఈ విషయం కౌరవులకు తెలియదు. తెలియక ఏమైతుంది? అందులో దిగి వీళ్ళు కౌరవులు స్నానం చేస్తుంటారు. అప్పుడు గంధర్వులొచ్చి బంధించుకొని వాళ్ళను తీసుకెళ్తుంటారు. అప్పుడు మరి ధర్మరాజు వాళ్ళను ఇడిపిస్తాడు. అక్కడాయన ఈర్ష్య పడలేదు. అసలు నాకేమి పోతే పోని, గంధర్వులు తీసుకపోతే తీసుకపోని అని చెప్పేసి ధర్మరాజు అనుకోలే. ఆయన అంత మంచి గుణం గల వ్యక్తి. అందుకే ఈ అసూయ మనం పెంచుకుంటే, ఎవరు పెంచుకుంటే వాళ్ళ జీవితమే ఇబ్బందుల్లో పడుతుంది. మరి అదే కదా కౌరవులు ఇబ్బందుల్లో పడ్డారా లేదా? కాబట్టి మనం ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను మన ఆధీనంలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేకానీ వాటికి మనం బానిసలం కావద్దు. దీనికొక చక్కటి స్టోరీ తెలుసుకుందాం మనం. ఒక రాజ్యంలో విక్రమసేనుడని ఒక రాజు ఉంటాడంట. ఆ రాజు అతనికి అసలింక ఎంత ధనము, సంపద, బలగము అతనికి లేనిదంటూ ఏది లేదు. కానీ అన్నీ ఉన్నా ఆయనకొక అశాంతి. ఎందుకుందో ఆయనకు తెలియదు. కానీ మొత్తానికి ఒకరోజు ఆయనకు పక్క రాజ్యంలో ఉన్నటువంటి ఒక ఆహ్, స్త్రీ పైన ఆసక్తి పెరిగింది. ఏమని? తనని పెళ్లి చేసుకోవాలని. అంటే అక్కడేమైంది? కోరిక మొదలైంది. ఆ కోరిక మొదలైనప్పుడు, ఆ కోరిక అతనికి నెరవేరలేదు. ఆ కోరిక నెరవేరకపోయే వరకు ఏమైంది? అది క్రోధంగా మారింది. మరి ఆ కోపంతో మరి పక్క రాజ్యంలో ఉన్నటువంటి తనకంటే ఎక్కువ ఉన్నోళ్ళపైన మనసు పడింది. ఏమిట్లో? ఆస్తిలో, ఆ సంపదలో పడి ఆ రాజ్యాన్ని ఎలాగైనా సరే గెలవాలి నేను అని చెప్పేసి ఆ కోపంతో ఫస్ట్ కోరిక కలిగింది. తర్వాత కోపం కలిగింది. తర్వాత లోభం ఉన్నదాంతో తృప్తి చెందకుండా ఆ పక్క రాజ్యం పైన వాళ్ళపై దండెత్తాడు. దండెత్తి వాళ్ళతో ఆ డబ్బును, ఆ రాజ్యాన్ని గెలిచాడు. మరి ఇక్కడ గెలిచి ఆ లోభం గుణం అనేది అతడు వశం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ లోభమే ఆ లోభంతో ఉండడం వల్ల తన చేతి కింద వాళ్ళుంటారు గదా! మంత్రులు వాళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు కూడా ఇతనికి అర్థం కాలేదంట. ఎందుకు అంటే ఆ ధనం మీద ఉన్నటువంటి ఆ మమకారంతో ఆ చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఆ మోహమనే చిక్కుల్లో చిక్కుకుపోయాడంట. సరే చిక్కుకుపోయాడు. మరి విజయం సాధించిన తర్వాత అందరూ అతని యొక్క శక్తి, పరాక్రమం చూసి అందరూ ఏం చేస్తారు? పొగుడుతారా లేదా? పొగిడారు. పొగిడినప్పుడు ఏమైంది ఇతనికి? గర్వం, అహంకారం పెరిగింది. అతనిలో నా వంటి వీరుడు లేడు అనే అహంకారం పెరిగింది.
కానీ సైన్యంలో ఒక ధైర్యవంతుడు, అతన్ని మించి ప్రజల ప్రశంసలు పొందినప్పుడు ఆయనకేమైంది అప్పుడు అతడు ఆ ప్రజల్ని అతన్ని శిక్షించాలని అసూయ కలిగిందంట. అంటే అర్థమైందా? ఒక ధైర్యవంతుడు, అతన్ని మించి ప్రజల ప్రశంసలు. ఇతని కంటే ఇంకొకరి పైన ప్రశంసలు చేశారు ప్రజలంతా. అప్పుడు కలిగినప్పుడు ఈయనకు అసూయ కలిగింది ఆ పక్క రాజు పైన. ఇలా ఒక్కొక్కటి ఆ 6 ఆ రాజును తమ వలలో వేసుకున్నాయి. అర్థమైంది కదా! ఫస్ట్ కోరిక కలిగింది. ఆ కోరిక తీరకపోతే కోపము కలిగింది. కోపంతో మెల్లిగా పక్క రాజ్యం పైన లోభం కలిగింది. ఆ లోభంతో ఆ డబ్బులన్నిటిని సంపాదించిన అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా మంత్రులు చెప్పిన ఆ ధనం పైన మమకారంతో అతడు చేయకూడని పనులు చేశాడు. చేసినప్పుడు మరి ఆ మోహంలో చిక్కుకున్నాడు. చిక్కుకొని విజయం సాధించిన తర్వాత అతడు అందరూ పొగిడినప్పుడు అతనిలో అహంకారం పెరిగింది. అహంకారం పెరిగిన తర్వాత తనకంటే వేరే రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజును ప్రశంసించే వరకు అసూయ కలిగింది. ఇలా 6 ఒక్కొక్కటి ఆయనను వలలో వేసుకుని చివరకు ప్రజలు అతన్ని ద్వేషిస్తారు. మరి ఇలాంటోన్ని ఎవరైనా మెచ్చుకుంటారా? ఇలాంటి రాజు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని అనుకున్నప్పుడు ప్రజలంతా ద్వేషిస్తారు. ఆ రాజ్యాన్ని కోల్పోతాడు. చివరికి తను ఒంటరిగా నిలిచిపోతాడు. అందుకే ఈ అర్షట్ వర్గాలు మనసును గెలిచినా చివరికి మనల్ని ఓడిస్తాయి. వీటిని జయించిన వాడే గొప్పవాడు. ఈ అర్షట్ వర్గాలు ఎవరు జయిస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. మరి ఈ అర్షట్ వర్గాలను జయించాలి అంటే మనకున్న ఒకే ఒక్క మార్గం శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం వల్ల మనం మన మనస్సును మన అదుపులోకి తెచ్చుకుంటాం. మన మనస్సు అదుపులోకి ఎప్పుడైతే వస్తుందో మనకు దేని మీద కోరిక ఉండాలి అనేది మనకు అవగాహన వస్తుంది. కోరిక ఒక్కదాని వల్లనే కదా మిగతావన్నీ 5 ఒకదానికొకటి యాడ్ అయినాయి. ఆ కోరికనొక్కటి మన ఆధీనంలో ఉంచుకున్నామనుకోండి, ఇంకా ఏవి రావు. కోపము రాదు, లోభం రాదు, మోహం రాదు, అహంకారం రాదు, అసూయ రాదు. ఏవి రావు. అందుకే ఆ కోరికనొక్కటి పట్టుకోవాలంటే మనసును జయించాలి. అందుకే మనకు మన పత్రి గారు ఇంత చక్కటి మార్గాన్ని, శ్వాస మీద ధ్యాస అనే మార్గాన్ని మనకు అందించారు. అందుకే మనం ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసి మన మనస్సును జయిద్దాం. మన ఆత్మను సాక్షాత్కరింప చేసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందరం ఇప్పుడు ధ్యానంలో కూర్చుందాం. కళ్ళద్దాలను వాళ్ళు కళ్ళద్దాలు తీయండి. వేల్లో వేలు పెట్టుకోండి. శ్వాసపై ధ్యాస.